తీసుకున్న ట్రస్మా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేసిన ఈవెంట్ ఆర్గనైజర్స్ ముఖ్యంగా రవికుమార్ గారు, బండారు ప్రసాద్ గారు, ఇంకా ప్రైవేట్ ట్రస్మా మెంబర్స్ అందరు కూడా అదే మినిస్టర్ గా, ఫార్మర్ స్పోర్ట్స్ మినిస్టర్ గా, ఇప్పుడు మళ్ళా మినిస్టర్ గా గవర్నమెంట్ తరఫుకి, ఎందుకంటే మనకు ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో ఆ స్టూడెంట్ బ్రెయిన్ కానీ స్టూడెంట్ యాక్టివ్ గా ఉండాలంటే స్పోర్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. కొన్ని స్కూళ్ళల్లో చూస్తున్నాం, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఒక బిల్డింగ్ 4 ఫ్లోర్లు తీసుకొని ఎంతసేపు జీపీఏలు పర్సంటేజ్ గురించి, ర్యాంకింగ్ గురించి కార్పొరేట్ విద్యా వ్యవస్థలో మానసికంగా ఒత్తిడై పిల్లలు సూసైడ్ చేసుకునే కొన్ని సందర్భాలు చూస్తున్నాం. కానీ పిల్లలు క్రీడలు అంటే కేవలం ఆటలు కాదు, మన జీవితాన్ని నేర్పే పాటలు. ఈ గేమ్స్ లో ఏంటంటే ఒకరికొకరు ఫ్రెండ్స్ అవుతాము, కాంపిటేటివ్ లెవెల్ పెరుగుతుంది, ఫిజికల్ గా కూడా ఫిట్ గా ఉంటాము, మెంటల్ గా ఫిట్ గా ఉంటాం. మళ్ళా మీ ఒక్కటి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఓడిపోయిన వారు బాధపడవద్దు, గెలిచిపోయిన వారు మీరేదో హీరోల్లాగా ఫీల్ కావద్దు. ఇంకా పైమెట్టుకు పోవాలని ఆలోచించుకోవాలి ప్లేయర్స్. ఎప్పుడు కూడా ఓడిపోయిన వాళ్ళు కూడా మరోసారి గెలవాలని పట్టుదలతోనే ఆడాలి. అందుకని ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు నల్గొండలో అతి తక్కువ ఖర్చుతో ఎంతో మంది మన ఎడ్యుకేషన్ అందిస్తున్న వారిని అభినందిస్తూ, వారికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే పేదవాళ్ళు ఏంటంటే మా పిల్లవాడు ప్రైవేట్ స్కూల్లో అయితే ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటాడు, ఇంకా బాగా చెప్తారని చెప్పి వాళ్ళు ఒక పూట ఉపవాసం ఉండైనా సరే ఉపాధి కూలిపోయేలు కూడా పైసా జమ చేసి మీ ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేస్తుంది. అలాంటి పేదవారు వచ్చినప్పుడు మీరు చాలా కొంచెం డిస్కౌంట్ గా, లిబరల్ గా వండుకుంటూ వాళ్ళని పరిస్థితి గమనించి మీరు కూడా ఇంత లక్షల ఫీజు మన దగ్గర లేవు, కానీ మీరు అలాంటి చేయకుండా పేదవారికి కూడా సపోర్ట్ చేస్తూ, ఈ ప్రభుత్వం కూడా తెలుసు మీకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ అని మన ఎస్ఎల్బిసి దగ్గర ఒక 15 days లో ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ మనం స్లాబ్ వేస్తున్నాం. 25 acres లో 200 crores తోని మొత్తం స్టేట్ వైడ్ 119 assemblies లో ఈరోజు క్రికెట్ స్టేడియం, ఫుట్బాల్ స్టేడియం అందరు కూడా సపరేట్ ఎటేటం, ఒక 1000 members కూర్చునే విధంగా డైనింగ్ హాల్. అంటే ప్రైవేట్ స్కూల్తో కాంపిటేటివ్ గా ప్రైవేట్ స్కూల్ కంటే భిన్నంగా ఉండి ఇంకా బాగుండాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి నిర్ణయించుకొని, ఏ గవర్నమెంట్ అయినా సరే మా ఫస్ట్ డ్యూటీ ఏంటంటే ప్రైమరీ హెల్త్ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్, ఈ రెండు ప్రభుత్వ బాధ్యతగా భావించేయాలి. 20,000 కోట్లతో స్కూల్స్ కడుతున్నాం. అంతటా కూడా దాదాపు 20-30 బిల్డింగ్ స్టార్ట్ అయినాయి. వచ్చే సంవత్సరం కూడా ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ఒక విద్యను అందిస్తే ఆ పిల్లవాడు జీవితంలో ఆ కుటుంబంతో పాటు, ఆ గ్రామంతో పాటు ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేటర్ గా కావాలి. మీరందరూ కూడా అనుకుంటారు చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలని. మీ ఆలోచన ఎప్పుడున్నారంటే రేపు పొద్దున నేను చదువుకొని బాగా కాంపిటేటివ్ లో ఐఐటి, ఐఏఎస్, ఐపీఎస్ అలాంటి పెద్ద పెద్ద కళలు అంటూ అది సక్సెస్ అయినా కాకుండా ఏదో ఒక స్థాయికి ఉంటూ ఉంటారు. ఆ స్థాయిలో మీరు ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేటర్ గా మారాలని ఆలోచనతో మీరు చదువుకోవాలని చెప్పి మీ అందరు కూడా బెస్ట్ విషయం తెలియజేసుకుంటూ, ఈ క్రీడలను నిర్వహిస్తున్న ట్రస్మా సభ్యులకు, ఆయోజన కమిటీ ఉపాధ్యాయులందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ పోటీలు విజయవంతంగా సాగాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా నా తరఫున, అలాగే ఈరోజు నూతనంగా మొట్టమొదటిసారి మన జిల్లాకు కలెక్టర్ గా వచ్చిన చంద్రశేఖర్ గారు కూడా మీ అందరి తరఫున స్వాగతం పలుకుతూ, అలాగే మొదటి కార్యక్రమం కూడా ఇది నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేసుకొని నా ఫస్ట్ ప్రోగ్రాం నల్గొండలో పెట్టుకున్నాం. మనకు రేపటికెళ్ళి వచ్చే ఎన్నికల తర్వాత 1 month తర్వాత కార్పొరేషన్ మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు, మేయర్ ఉంటాడు. దీన్ని ఒక పెద్ద స్మార్ట్ సిటీగా చేయాలని ఇప్పటికే మీరు చూసి ఉంటారు. ఇక్కడ గిరికపాయగూడెం ఫ్లైఓవర్ రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి ఒక బ్రిడ్జ్ వచ్చి నేషనల్ హైవే ద్వారా 700 crores, ఇంకో కంటిన్యూస్ బ్యాలెన్స్ R&B ద్వారా 200 కోట్లతోని అవుటర్ రింగ్ రోడ్ వేస్తున్నాం. హైదరాబాద్ లో ఏ విధంగా ఉంటుందో ఈ టౌన్ కూడా 900 కోట్లతోని రింగ్ రోడ్ తో పాటు ఇలా అమృత్ స్కీమ్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఇప్పుడు ఇక్కడ అన్ని రిసోర్స్ గుట్ట మీద నీళ్లు కరెక్ట్ గా పైకి పోతున్నాం. అక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా
అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా 300 కోట్ల రూపాయలతో ఇవాళ అంతటి కూడా టౌన్లో గతంలో 2004లో వేయడం జరిగింది. బ్యాలెన్స్ అంతా కూడా వేసి నల్గొండని హైదరాబాద్ మోడల్లో చేయాలని నా ప్లాన్తోని మొన్న అసెంబ్లీలో మున్సిపల్ కార్పొరేషన్ దీన్ని ముఖ్యమంత్రి గారికి సహచార మంత్రులను కోరగానే అందరూ కూడా ఒప్పుకొని అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో మన జిల్లాకి కలెక్టర్గా వచ్చిన చంద్రశేఖర్ గారు, మన జిల్లా వారి పోచంపల్లి వాస్తవుడి వారికి ఘనంగా స్వాగతం పలుకుతూ వారు తప్పకుండా మాతో పాటు జిల్లా అభివృద్ధికి శక్తివంతం లేకుండా ప్రయత్నం చేయాలని వేదిక మీద మా డిటిసి గారికి, ఆర్డీఓ గారు, మార్కెట్ చైర్మన్ గారికి అందరికి పేరు పేరున ఈరోజు ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి. అయినా సరే ట్రస్మాతోనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. క్రీడలు మనకి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో గేమ్స్ అంతే ఇంపార్టెంట్. చివరిగా మీ అందరికి కూడా చెప్తున్నాం, బొట్టుగూడ హై స్కూల్ మీరు అందరూ కూడా చూసే ఉంటారు. ప్రకాశం గారు ఇది మోడల్ స్కూల్. తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఎక్కడ కూడా అలాంటి గవర్నమెంట్ స్కూల్ లేదు. దాన్ని ఈ నెల 28th ప్రారంభించి ఒక కంప్యూటర్ కోర్సెసే కాదు, ఫస్ట్ క్లాస్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సెస్తో పాటు టోటల్ సెంట్రల్ హైయర్ కండిషన్ బిల్డింగ్ కట్టించి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ స్కూల్తో దాదాపు 12 కోట్ల పైన రూపాయలతో ఖర్చు పెట్టి మనీ ఇంపార్టెంట్ కాదు, నల్గొండ టౌన్లో ఒక మోడల్ స్కూల్ ఉండాలని చెప్పి దాన్ని ఈ నెల 28th ఓపెన్ చేసుకుంటున్నాం. మీ అందరూ కూడా బెస్ట్ విషయం తెలియజేసుకుంటూ మీరందరూ కూడా కష్టపడి ఎంత వెళ్తారో గేమ్స్ లో కూడా అదే విధంగా కష్టపడాలని తెలియజేసుకుంటూ మరొకసారి ట్రస్ట్ వారికి ఆహ్వానించి అందరినీ కలుసుకునే అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై వైభవంగా ట్రస్మా నల్గొండ స్పోర్ట్స్ మీట్ ఇప్పుడే మంత్రివర్యుల చేతి మీద ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నల్గొండ టౌన్ నుంచి 30 స్కూళ్ళ విద్యార్థులు అందరూ కూడా పాల్గొని మేము ట్రస్మా నిర్వహించే అన్ని స్పోర్ట్స్లో పాల్గొని విజేతలుగా అందరూ కూడా రాణించే విధంగా పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా మేము స్పోర్ట్స్లో పాల్గొన్న విద్యార్థులకు విన్నవించుకునేదంటే స్పోర్ట్స్ అంటేనే స్పోర్టివ్గా తీసుకోవాలి. గెలుపు ఓటములు కూడా సమానంగా తీసుకున్నప్పుడే మనం దాంట్లో రాణిస్తాము. ఈరోజు గెలిచిన వాళ్ళు కానీ ఓడిన వాళ్ళు కానీ అదేవిధంగా ఉండాలని మనందరూ కూడా సౌద్భావ వాతావరణంతో ఈ స్పోర్ట్స్ను నిర్వహించుకోవాలని ఈ యొక్క నిర్వహణకు అందరూ కూడా ట్రస్మా యాజమాన్యం అందరూ కూడా నిర్విఘ్నంగా కృషి చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొన్న కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, బుర్రి శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం కూడా ఒక ఆటల పోటీలు పెట్టి విద్యార్థులలో స్నేహపూరితమైన వాతావరణాన్ని కలగజేయాలని, నూతన పరిచయాలు ఏర్పడాలి అని, మానసిక ఉల్లాసం కలగడానికి ఈ కార్యక్రమాన్ని ఎవ్రీ ఇయర్ మేము నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జిల్లా నూతన కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ గారు మరియు ఇతర పెద్దలందరూ కూడా ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కార్యక్రమానికి వచ్చి పిల్లలందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఆటల పోటీలు 2 రోజులలో రేపు సాయంత్రం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పీఈడీలందరూ ముఖ్యంగా శ్రీకృష్ణ బీపెడ్ కాలేజ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము. అంటే మా ఉద్దేశం ఏమిటి అంటే మా పీఈటీలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించట్లేదు. బీపెడ్ కాలేజ్ వాళ్ళే దాదాపు ఒక 40 మంది పీఈటీలు వాళ్ళు కలిసి ఈ ఆటల పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా ఆటల పోటీలు జరగాలన్న ఉద్దేశంతో వాళ్ళను సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గీతాంజలి గౌతమి జూనియర్ కాలేజ్, ప్రగతి జూనియర్ కాలేజ్, తర్వాత బండారు ప్రసాద్ గారు మెమోంటోస్ వాళ్ళ అమ్మ నాయన గారి పేరు మీద పెట్టినటువంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో బహుమతి ప్రదానోత్సవాన్ని వారు ఆ మెమోంటోలందరినీ కూడా ఇవ్వడం జరిగింది. రేపు సాయంత్రం బహుమతి గెలిచినటువంటి ఆటల పోటీలలో గెలిచినటువంటి విద్యార్థులందరికీ బహుమతి ప్రదానోత్సవం జిల్లా విద్యాశాఖాధికారి గారు మరియు డిఎస్పి శివరామరెడ్డి గారు మొదలైన పెద్దలందరూ కూడా విచ్చేసి బహుమతి ప్రదానోత్సవాన్ని నిర్వహిస్తారు. ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.